రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లె అగ్ని ప్రమాదంపై ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీలో తన ఛాంబర్లో ఉన్నతాధికారులతో సీఎం ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నిర్వహించిన ఈ సమీక్షకు సీఎస్ అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా హాజరయ్యారు. అసైన్డ్ భూముల దస్తాలు దగ్ధమైనట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఇక సీసీ ఫుటేజ్ సహా సమస్త వివరాలు బయటకు తీయాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, మదనపల్లి సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విషయాలు కూలంకుషంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఆదివారం రాత్రి అంటే నిన్న రాత్రి 10:30 వరకు ఒక ఉద్యోగి ఆఫీస్ లోనే ఉన్నాడు. ఎందుకు ఆఫీస్ లో ఉండవలసి వచ్చింది, ఆ టైం వరకు అతని వివరాలు ఏంటి, ఫోరెన్సిక్ ఇతర ఆధారాల సేకరణ విషయంలో ఎందుకు ఆలస్యం జరిగింది, ఈ సంఘటన జరిగినప్పుడు విద్యుత్ సరఫరా పరిస్థితి పైన విచారణ జరపాలి, ఆ టైంలో విద్యుత్ ఉందా లేదా, ఏంటి షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏంటి, సీసీ కెమెరా దృశ్యాలుంటే వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఘటనా స్థలానికి సంబంధించి అంటే ఆ సంఘటన జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో పోలీసు జాగిరాలు వెళ్ళాయా లేదా, వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది, నేరాలు చేసి సాక్ష్యాలు తిరపడంలో ఆరితేరిన వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని దీని మీద కూలంకుషంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన సంఘటనలు చాలా ఎక్కువగా జరిగాయి. ఆ విషయాన్ని కూడా అధికారులు దృష్టిలో పెట్టుకుని సమగ్ర విచారణ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే సమగ్ర వివరాలు తనకు పంపాలి. మదనపల్లి సంఘటనకు సంబంధించి ఇమీడియట్ గా మినిట్ టు మినిట్ అంటే రాత్రి ఉద్యోగి అక్కడికి వెళ్ళటం, తర్వాత ఫైర్ యాక్సిడెంట్ జరగటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి ఏంటి, ఇవేవో కొన్ని అసైన్డ్ భూములకు సంబంధించి ఫైల్స్ కాలిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ అసైన్డ్ భూముల వివరాలు ఏంటి, అసైన్ 22A కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ చాలా వరకు దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. కాబట్టి వీటి వివరాలన్నీ కూడా సమగ్రంగా తీసుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇమీడియట్ గా డీజీపీ అక్కడికి వెళ్లారు. ఇక్కడ ఉన్న సిఎస్, సీఎంఓ, ఇంటెలిజెన్స్ చీఫ్ తో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. దీని మీద కొంచెం సీరియస్ గా దృష్టి పెట్టాలని చెప్పడం కూడా జరిగింది. దాంతో డీజీపీ వెంటనే సంఘటన స్థలానికి వెళ్లిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రసన్న, అయితే అంటే సబ్ కలెక్టర్ ఛార్జ్ తీసుకోవడానికి కొద్ది సమయం ముందలే ఈ ఘటన జరగడం పట్ల పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ దిశగా దర్యాప్తు కొనసాగే అవకాశాలు ఉన్నాయా? అలాగే ఈ దర్యాప్తుకి సంబంధించి కమిటీ వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే కమిటీ అంటే ఇమీడియట్ డీజీపీ ఇచ్చిన రిపోర్టు రాత్రి 11:30 తర్వాత ప్రమాదం జరిగిన ఇంచుమించు 11:20, 11:30 ప్రాంతంలో జరిగినట్టుగా గుర్తించారు. కాబట్టి జిల్లా అధికారులు ఇచ్చిన రిపోర్టు, జిల్లా అధికారుల స్పందన ఏ రకంగా ఉంది, వాళ్ళ ప్రమేయం ఏదైనా ఉందా, ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం మారిన తర్వాత కొంచెం అటు ఇటు ఫైల్స్ మూవ్మెంట్ అది మారుతూ ఉంటుంది. అధికారులు కొత్త ఉద్యోగంలో సెట్ అవడానికి ట్రాన్స్ఫర్ విషయంలో కొంత ఎగుడు దిగుళ్ళు కొన్ని ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా దృష్టి పెట్టాలని ప్రధానంగా చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి, సమీక్ష చేయాలని కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతం జరుగుతుంది. ఇమీడియట్ గా డీజీపీ వెళ్లి హెలికాప్టర్ లో పరిస్థితి సమీక్షించి ఒక రిపోర్ట్ ఆయన ఇస్తారు. ఘటనా స్థలికి సంబంధించి అక్కడ ఏవే అంశాలు ఉన్నాయి ఏంటి అనేది, ఫోరెన్సిక్ ఆధారాలు, ఇతర ఆధారాలు, అసలు ఫైల్స్ లో ఏమున్నాయి, అవి ఏమన్నా ఎలక్ట్రానిక్ ఫైల్స్, ఈ ఫైల్స్ స్టోరేజ్ అయిందా, దాని వివరాలు ఏంటి, అసైన్ భూముల వివరాలు ఏంటి, ఎందుకు ఈ సంఘటన జరగవలసి వచ్చింది, ఇవన్నీ కూడా కూలంకుషంగా పరిశీలించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రసన్న, అయితే ప్రాథమికంగా అసైన్డ్ భూములు ఫైల్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే ఇమ్మీడియట్ గా యాక్షన్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తు చేయమని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ప్రమాదంలో సీసీ ఫుటేజ్ ఏమైనా దెబ్బతిన్న అవకాశాలు ఉన్నాయా? దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అంటే సీసీ ఫుటేజ్ ఉంది. సీసీ ఫుటేజ్ లో ఎన్నున్న సీసీ కెమెరాలో ఎంతవరకు జరుగుతుంది ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అనేది కూడా అంచనా వేయాల్సిన అవకాశం అయితే అవసరం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పనిచేయవు. అందులో ఫైర్ యాక్సిడెంట్ అయింది కాబట్టి సీసీ కెమెరాల మీద ఎంతవరకు డ్యామేజ్ అవుతాయి ఏంటి అనేది కూడా చూడాలి. మొత్తానికి ఒక సీరియస్ గా చూస్తే కనుక ఇవాళ సాయంత్రానికి దీని మీద ఒక ప్రాథమిక దర్యాప్తు, ప్రాథమిక డేటా కూడా ఇచ్చే అవకాశం ఉంది. అసైన్ భూములు మెయిన్ కాలిపోయినట్టుగా తెలుస్తుంది కాబట్టి అసైన్ 22A కోర్టు కేసుల ఫైల్స్, భూములు రీసర్వే ఫైల్స్ మెయిన్ జరిగి ఉన్నాయి. కాబట్టి ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తీరు మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం మనకు ఉంది. కాబట్టి దాని మీద అధికారులు కూలంకుషంగా వివరాలు సేకరిస్తారు. ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్, ఒకవైపు అధికారులు, సబ్ కలెక్టరేట్ ఆఫీసులో సంఘటన జరిగింది కాబట్టి జిల్లా స్థాయి అధికారులు వీళ్ళంతా కూడా ఇమీడియట్ గా దృష్టి పెడతారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగిన ప్రశ్నలు ఏంటంటే అధికారులు వెంటనే అక్కడ ఉన్న జిల్లా అధికారులు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, అక్కడ ఉన్న ఫోరెన్సిక్ ఆధారాలు కాకుండా ఉద్యోగి రాత్రి 10:30కి ఆ కార్యాలయానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, సీసీ కెమెరాల దృశ్యాలు ఉంటే వెంటనే స్వాధీనం చేసుకోవాలి, ఈ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ప్రధానంగా ముఖ్యమంత్రి ఇచ్చారు. ముఖ్యమంత్రి ఇచ్చిన దాని ప్రకారం ముందు డీజీపీ వెళ్లారు, తర్వాత కొంతమంది సీనియర్ అధికారులు కూడా వెళ్లి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించి ఆ సాక్ష్యాలు అవి తీసుకుని ఒక రిపోర్టు ప్రభుత్వానికి అందించే అవకాశం అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.